వెల్కమ్ బ్యాక్. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని క్యూ లైన్స్లో ఉచిత దర్శనాలే. మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదువుల తల్లి దర్శనార్థం కోసం విద్యార్థులు కూడా తరలి వస్తున్నారు. సరస్వతీదేవిని పురాణాలు చైతన్య స్వరూపిణిగా వర్ణిస్తున్నాయి. సరస్వతి అమ్మవారు నెమలి వాహనం మీద ధవలవర్ణ వస్త్రాలు ధరించి, అక్రమాలు ధరించి, అభయముద్రతో, వీణను 2 చేతులతో ధరించి, చందన చరిత దేహంతో దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. రాత్రి 1 గంట నుంచే సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మూలా నక్షత్రం కారణంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు దుర్గమ్మ ఆలయానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నో ఆంక్షల నడుమ భక్తులందరూ కూడా ఇవాళ సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఒకసారి క్యూ లైన్లన్నీ చూస్తే కూడా తెల్లవారుజామున 3 గంటల 2 గంటల నుంచే కూడా భక్తులందరూ కూడా రద్దీ ఎక్కువగా పెరిగిందని చెప్పొచ్చు. ఇదే నేపథ్యం సరస్వతీదేవి అమ్మవారి అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా ఇవాళ అధికంగా అయితే సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రతి ఏడాది కూడా సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ రోజు మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం రోజునే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక నిబంధనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో ఏదైతే క్యూ లైన్లన్నింటినీ కూడా ఫ్రీ క్యూ లైన్లన్నీ చేస్తూ ఉంటారు. అన్ని క్యూ లైన్లన్నింటినీ కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. క్యూ లైన్లన్నీ కూడా ఎంత రద్దీగా మారాయో. అదేవిధంగా అమ్మవారికి వాళ్ళ ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఒకసారి మనం ఆ బోర్డులు చూస్తే దర్శనానికి వెళ్ళడానికి బోర్డులు ఏవైతే పెట్టున్నారో నిన్నటి వరకు కూడా ఇక్కడ 300 వీఐపీ 100 టికెట్లు. ఇవాళ సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ మూల నక్షత్రం కారణంగా అన్నీ కూడా ఫ్రీ లైన్లే అనమాట. చూడొచ్చు, దాని మీద రెడ్ లేబుల్ వేసేసారు ఆల్రెడీ. ఇక్కడ అన్నిటికి దేనికి కూడా టికెట్ అనేది లేదు. ఉచిత దర్శనం అందరికీ కూడా ఉచిత క్యూ లైన్లు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ క్యూ లైన్లు కూడా మనం చూద్దాము. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి మూలా నక్షత్రం రోజున, అమ్మవారి జన్మ నక్షత్రం రోజున దర్శించుకుంటే అందరికీ ఎంతో పుణ్యం చేకూరుతుందని భావిస్తూ ఉంటారు. చూడొచ్చు, భవానీలతో పాటు ఎక్కువగా భక్తులందరూ కూడా వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడెక్కడో నుంచి కూడా అమ్మవారిని ఇవాళ దర్శించుకుంటే వచ్చి వాళ్ళకి ఎంతో పుణ్యం చేకూరుతుందని కూడా ఖచ్చితంగా భావిస్తారు. కొండపైన అమ్మవారు ఇవాళ కొలువై ఉన్నట్టుగా కూడా వాళ్ళందరూ కూడా ఎంతో నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎక్కువగా అధికంగా భక్తులందరూ వస్తూ ఉంటారు. మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాబోతున్నారు. ఒకసారి క్యూ లైన్ అన్నింటితో కూడా మనం చూడొచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి, పడవల రేవు, ఏలూరు రోడ్డు. రోజు వస్తున్నాను. మూలా నక్షత్రం కదా, అమ్మవారిని దర్శించుకోవడానికి పొద్దున 11:30కి వచ్చామండి. 11:30కి వస్తే ఇప్పుడు పైకి వచ్చాం. లైన్ లో పాలు కూడా అన్నీ కూడా సూపర్ అమ్మా. లైన్ లో పాలు ఇస్తున్నారు, వేడివేడి పాలు. ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్లు అన్ని బ్రహ్మాండంగా ఇస్తున్నారమ్మా. అంతా బాగానే సూపర్. చూడొచ్చు, భక్తులందరూ కూడా దాదాపు రాత్రి 11 గంటల నుంచి, అంటే తెల్లవారుజామున ఇప్పుడు ఈ టైం 7:30 సమయానికి వాళ్ళందరూ పైకి రీచ్ అయ్యారంటే రాత్రి నుంచి కూడా అందరూ క్యూ లైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఎంతో ప్రత్యేకమైన రోజు. ఖచ్చితంగా మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా దుర్గమ్మని ఖచ్చితంగా ఇవాళ దర్శించుకోవాలని ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ నుంచి, విజయవాడే కాదు, విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అర్ధరాత్రి నుంచే
భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వేచి చూస్తున్న పరిస్థితి ఇంద్రకీలాద్రి పైన కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస సాహిత్య బిట్టి